మనము జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 5, 6 వచనాలని మనం ఆలోచించేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనసమూహములందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మీ మాటలు ఎద్దుకు వస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీకు అనుకూలమైనటువంటి భక్తి జీవితము లేదా మీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించుటకు మాకు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరలా చదువుతున్నాను ఎజ్రా గ్రంథము. మీ బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేయండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 5, 6 వచనాలు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖము వంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. ఈరోజు మన అంశం ఆరాధన. ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన స్థితి ఏంటి? ఆరాధకులకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? అదేవిధంగా చూసినట్లయితే ఆరాధనను కూర్చున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రత్యేకమైన అవగాహన ఏంటంటే ఎవరు ఆరాధన చేయలేరు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి రాలేరు. ఒకవేళ వారు వ్యక్తిగతంగా కూడా దేవుడు చేసిన ఉపకారముల కొరకు, మేలుల కొరకు ఎవరు ఆరాధన చేయలేరు. ఎందుకు చేయలేరు తెలుసుకుంటూ ఉంటాం. దీనికి ముందు ప్రియులారా 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ప్రార్థన ఒకటి, రెండవది ఆరాధన. ప్రార్థన అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి అన్నది మనం ఎరిగి ఉండాలి. చాలామందికి ఈ రెండిట్లకి తేడా తెలియదు. సో మీరు గమనించారో లేదో, నేను ఆరాధన ముగింపులో ఈ కొద్ది మనవులు మా ప్రభువును, రక్షకుడును, మా ప్రియకుమారుడును, మీ ప్రియకుమారుడు, మా విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నత నామములో అర్పిస్తున్నాము తండ్రి అన్నాం. అర్పిస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆరాధన అర్పించేది. అర్పణకు సంబంధించిన అనుభవం ఇది. నా హృదయాన్ని అర్పిస్తాను, నా తలంపులను అర్పిస్తాను, జిహ్వా ఫలములను అర్పిస్తాను అని అంటూ ఉన్నారు. పూర్వదినాల్లో ఆరాధన అంటే అర్పణ అనే ఒక ప్రత్యేకమైన భావం ఉండేది. ఖచ్చితమైన భావం అది. ఏమి అర్పించాలి అనేటప్పటికి పశువులను అర్పించేవారు, పక్షులను అర్పించేవారు, వెండి బంగారములు అర్పించేవారు. మరికొందరు పానార్పణముగా తమ దేహాన్ని దేవునికి అర్పించుకునేవారు. ఖచ్చితంగా పాత నిబంధనలో ఉన్న మన పూర్వ భక్తులు, మన పెద్దలు, వారు జీవితంలో జరిగిన మేలుల కొరకు, ఉపకారముల కొరకు వారు ఏం చేసేవారంటే వచ్చిన జయము కొరకు, లేదంటే వారికి ఇచ్చినటువంటి వస్తు వాహనాల కొరకు, మరి ఇంకా చెప్తాను, యెరూషలేము దేవాలయము కట్టబడినప్పుడు దాని ప్రతిష్ఠిత కార్యక్రమానికి అడుగు అడుగుకు ఒక జంతువును బలిచ్చారట. అడుగడుగు ఒక జంతువును బలించుకుంటూ పోతే యెరూషలేము రాజవీధుల్లో నుండి రక్తము పొర్లిందంట. వారి హృదయంలో ఎంత కృతజ్ఞత, ఆనందంతో నాట్యమాడుతూ, స్తుతులు చెల్లిస్తూ, యాజకులు బూరలు ఊదుచుండగా, వాయిద్యములు వాయించుకుంటుండగా మహాకాశము పట్టజాలని గొప్ప దేవునికి, మహాదేవుడైన యెహోవాను వారు స్తుతించిరి అని చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రియులరా, ఆ విధమైన అర్పణలు మనం అర్పించాలి అంటే మనం దేవుని మందిరానికి రాలేం. కారణం ఏంటంటే అంత అర్పణ అర్పించడానికి మనకు చేత కాదు. కనుక దేవాది దేవుడే మనందరి కొరకు బలిపశువుగా సిలువలో బలియాగం అయిపోయినాడు. ఒక్కసారి మనందరి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. కనుక మనం బలులు అర్పించవలసిన అవసరం లేదు. బలులు లేవు. మరి దేవుని ఎలా ఆరాధించాలి? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం.
మరి ప్రార్థనేమో నీకు కావలసిన వాటిని అడగడం. నీ గురించి కానీ, నీ బంధువులు, స్నేహితుల గురించి కానీ, నీ అవసరతల గురించి కానీ, నీ సంఘము కొరకు, సేవకుని కొరకు, ఇంకా బాధ్యతలున్నాయి సంఘానికి, దేశము కొరకు ప్రార్థన చేయడము. ఇది మన బాధ్యత. ఇది ప్రార్థన. ప్రార్థనలో ప్రభువా ఇవ్వు, దయగలిగిన తండ్రి మాకు సహాయం చేయి అని ఆయన కృప కొరకు అడగడం. ఎంత ప్రియులారా, చాలాసార్లు అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు తప్ప కృతజ్ఞతలు తెలియజేయరు, స్తుతించలేరు. అయ్యా, ఇప్పుడు ఇప్పుడు లేపి మీకేం కావాలి, మీకేం కావాలి, దేవుని దగ్గర మీకేం కావాలంటే పెద్ద లిస్ట్ వస్తుంది. నా దగ్గర కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. దేవా, నాకు ఇంత కావాలని చెప్పగలను. నిజమే, మనం భూమి మీద ఉన్నాం. మన పరిస్థితులను బట్టి మనకు అవసరతలు ఉన్నాయి. ఈ అవసరతలను బట్టి మనము ప్రభు యొద్ద అడగడం తప్పు కాదు. చాలా పెద్ద అవసరతలు ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్ అనే దైవజనుడు చెప్తూ ఉంటాడు. మార్టిన్ లూథర్ అనే ఆయన ఏం చెప్తూ ఉంటాడంటే, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను అంటాడు. సో ఎక్కువ అవసరం మన దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ సమయం దేవుని యొద్ద గడపాలి. మనకి ఎక్కువ అవసరం ఉన్నాయని చెప్పి దాన్ని తీర్చగలిగిన వ్యక్తులు ఎవరినైనా ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి పరిగెట్టడం అన్నది మన విశ్వాసం ప్రోత్సహించదు. మనుషులను అడుగుట, మనుషుల మీద ఆధారపడట గురించి మన విశ్వాసం ప్రోత్సహించదు. ఎక్కువ పనులున్నాయి, ఎక్కువ అవసరతలు ఉన్నాయి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని మీద ఆధారపడడం ప్రార్థన. అయితే ప్రియులారా, ఎప్పుడు మన జీవితంలో మనకి జీవితకాలం కూడా మనకు ఆశలు ఉంటూనే ఉంటాయంట, అవసరతలు వస్తూనే ఉంటాయి ప్రియులారా. జీవితకాలం అంతా అవసరాలు. ఒక చిన్న పిల్లగాని మనం చూస్తే చిన్నప్పుడు ఒక జుబ్బా, అంతే, ఒక చిన్నది ఒక జుబ్బా వేస్తారు. పుట్టిన బేబీ ఒక చిన్న జాంగా వేస్తారు. కొంతకాలం పోయేటప్పటికి వాడికి చిన్న లాగ్ వస్తుంది, ఒక అంగి వస్తుంది, టీ షర్ట్ సంథింగ్. ఉండి కొలదేవుడికి ఆడు అటు ఇటు తిరిగి చూసి వచ్చి ప్యాంట్ కావాలంటాడు, షర్ట్ కావాలి, ఇంకా పోయే కొలది సూట్ కావాలి, బూట్ కావాలి. మన అవసరతలు మన వయసును బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి, మన ఆహార నియమాన్ని బట్టి పెరుగుతూనే ఉంటాయి. నీతిమంతుడు ఇవ్వడానికి ఇష్టపడతాను అన్నాడు. దినమెల్ల ఆశ పుట్టుచుండును, నీతిమంతుడు మానక ఇస్తూ ఉంటాడని ఉంది. ఇస్తాడు. కొన్నిసార్లు మన జీవితాలు ఏం చేస్తామంటే శక్తికి మించిన కోరికలను మనం కోరుకుంటూ ఉంటాం. దానివల్ల మనకి నష్టమని ప్రభువుకు తెలిసి వాటిని హోల్డ్లో పెట్టవచ్చు. లేదంటే మనల్ని పరీక్షించడానికి ప్రభువు కొన్నిటిని ఆపుతూ ఉండొచ్చు. అయినా దానికి సొల్యూషన్ ప్రార్థనే. అయినా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఆయన చేతిలోండి ఏమీ తీసుకోలేమన్న సంగతి తెలవాలి, మనం గుర్తించాలి. రెండోది, మనము కూడా ఏమీ తీసుకుని రాలేదన్న సంగతిని గుర్తించాలి. మనం ఏమీ తీసుకురాలేదు, అలాగని మనం ఆయన చేతిలో నుండి ఏది కూడా తీసుకోవడానికి ఆయన పర్మిషన్ లేకుండా తీసుకోలేమన్న సంగతిని గుర్తించాలి. ప్రియులారా, నేను చాలా ప్రయాసపడి ఈ వర్తమానాన్ని నేను వారం సిద్ధపరుచుకున్నాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఎక్కడైనా కొన్ని పాయింట్స్ మర్చిపోతానేమని నేను పెయింట్ చేసుకున్నాను కొన్నిటిని బైబిల్లో. సో దయచేసి మీరు వినండి. ఇక్కడ మనము అడగడమే ప్రాముఖ్యమైన విషయం కాదు. కొన్నిసార్లు ప్రభు చెప్తున్నారు, మీరు నన్ను అడగక మునిపే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు. ఇది గుడ్ న్యూస్. మీరేం నన్ను పర్టికులర్గా వచ్చి ఏమి అడగక్కర్లేదు, మీరు అడగక మునిపే నాకు తెలుసు అని అంటూ ఉంటారు. మరొక చోట అంటూ ఉంటారు, నీవు అడుగు, నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటాడు ఆయన. మరొక చోట అంటాడు ఆయన, మొదట నా నీతిని, నా రాజ్యం అడగండి, మీకు ఏం కావాలో నేను ఇస్తానంటాడు. ఆయన మనకి ఇవ్వడం కొరకు ఎన్నో ప్రామిసెస్ చేశారు, వాగ్దానాలు. ఫికర్ లేదు. ఒకవేళ నేనంటాను, ఆరాధన ఒక పక్కన, ప్రార్థన ఒక పక్కన ఉంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావని ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే నేనంటాను, ప్రభుని ఆరాధించడానికి ఎక్కువ అవకాశం ఇస్తాను. ఈ 21 సంవత్సరాల పరిసర్యలో ఇంకా 2 నెలలు అయితే 22 సంవత్సరాలు వస్తుంది. ఈ పరిసర్యలో నేను దేవుణ్ణి నా కొరకు అడిగినవి ఏమైనా ఉంటే 5-6 కంటే ఎక్కువ అడగలేదు. జాయ్ కొరకు అడిగాను, గ్లోరం కొరకు అడిగాను, మా వ్యక్తిగతం కొరకు నేను అందరి కొరకు అడగడం నేను చేశాను. నాకు తెలుసు, ఎందుకంటే నా ప్రతి అవసరత ఆయనకి తెలుసు. కనుక ఆయన వాగ్దానం ఇచ్చాడు మన అవసరాలు తీర్చడానికి, మన సంరక్షిస్తానని వాగ్దానం చేశాడు. ఉదాహరణగా ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేయవంట, విత్తవు, కొయ్యవు, కోట్లుగా కాదు కొట్లలో కూర్చుకొనువు. చాలా మంది తెలవక కోట్లుగా కూర్చుకొనువు అంటారు. పైసల లెక్కలో కాదు, అది కొట్లలో దాచుకోవు. అయినా మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. నన్ను చూడండి అమ్మా,
అయినా మీ పరమ తండ్రి పోషిస్తున్నాడు కనుక మిమ్మల్ని నేను పోషిస్తాను. పక్షులనే పోషించినోడిని, నా స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను, మిమ్మల్ని ఎట్లా విడిచిపెడతాను? కనుక మీ మీరు ఏం చేయాలంటే మొదట నా నీతిని, రాజ్యాన్ని అందుకండి. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఫ్రీ గిఫ్ట్. ఒకటి కొంటే 100. ఎన్ని? ఒకటి కొంటే 3000 చీర ఒకటి ఒకటి కొన్నామనుకో 100 100 3000 చీరలు 100 ఇస్తున్నారు. ఇంకా ఎట్లా ఉంటుంది? అంతకంటే అది అన్కంపేరబుల్ ఆయన ఇచ్చే ఆశీర్వాదం. సో ఎక్కువ అడిగేది ఏమడుగుతారంటే ప్రార్థన కోరుకుంటారు. తప్పు లేదు, అడగండి. దానికి మించి మీ స్తుతి ఉండాలి, మించి స్తుతులు ఉండాలి. స్తుతి ఎవరు స్తుతించలేరంటే ప్రియులారా, ఆ చివరి మాట చెప్పబోయే ముందు దీని ముందే ఒక మాట, తృప్తి లేని వారు దేవుని స్తుతించలేరు. వాళ్ళకి ఎంతైనా సాలదు ప్రియులారా, వాళ్ళకి ఎంత తిన్నా సాలదు ప్రియులారా. కుక్క బాగా తిని దాని కడుపులో ఎమ్మడదు అంత తినేసి కక్కేసుకొని పోదు, మళ్ళీ తినేస్తుంది ప్రియులారా. వదలబుద్ధి కదా దానికి. తృప్తి లేని జీవితం అది. సో తృప్తి లేని వారు స్తుతించరు. ఈ ఈ ఈ వేలుకి గాయమైంది. అయితే ప్రభు 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 అని అడిగారు ఈ వేలు కొరకు. తగ్గించాడు దేవుడు. తర్వాత ఇప్పుడు చిన్న గాయమైంది దీనికి. దీన్ని తగ్గించిన దేవుడు దీన్ని కూడా తగ్గిస్తాడనే నమ్మకం ఉండదు, తృప్తి ఉండదు. ఆకాశము భూమి పగిలిపోయినంతగా బాధపడుతూ ఉంటారు. ఇంకొక సమస్య వచ్చింది. భూమి మీద ఉన్నాం ప్రియులారా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తట్టుకోవచ్చు, తట్టు తగలొచ్చు, ముండ్లు గుచ్చుకోవచ్చు, లేదా ఏమైనా జరగచ్చు. ఇది సాధారణమైన విషయం. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. దేవుడు నాకు అదే నాన్న మేలు చేసినాడు కదా, ఇప్పుడు కూడా చేస్తాడనే సంతోషం ఉండదు. అందుకే వారు ఆరాధించలేరు. ఒకవేళ ఒక 100 రూపాయలు నీ అవసరం దేవుడు తీరిస్తే 10 నీ అవసరత మరల వచ్చినప్పుడు కూడా వీళ్ళకి తృప్తి ఉండదు, దేవుడు తీరుస్తాడనే నమ్మకం ఉండదు, ఆరాధించలేరు. ఒకవేళ 10 దేవుడు నీకు ఇచ్చిన 1,00,000 రూపాయలు నువ్వు కోరుకుంటావు, అది ఇచ్చిన 10 లక్షలు కోరుకుంటావు, అది ఇచ్చిన ఇంకా ఎక్కువ కోరుకుంటావు. కానీ కలిగిన దానిని బట్టి దేవుని స్తుతించలేరు కొందరు. ఒకవేళ ప్రభు తన దూతని ఇక్కడికి పంపించి ఒక బుక్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని నిలబడి, ఆ విశ్వాసులారా మీ ప్రార్థన నేను మెచ్చుకున్నాను, మీకు ఎవరెవరికి ఎంత డబ్బు అప్పున్నది, అప్పు కంటే 1,00,000 రూపాయలు ఎక్కువ చెప్పండి అని అన్నామనుకోండి, ఇక్కడ మనం భూమిని కొని అంత లిస్టు అంత డబ్బును మనం రాసి ఇవ్వగలం. అశోక్ని అడిగాను అనుకో, ఒకవేళ 1,00,00,000 రూపాయలు కావాలి, ఇంకొకరిని అడిగితే ఇంచుమించు ఈ ఊరిని కొనేసి అంత అవసరత మనకు ఉన్నట్లుగా బయటపడుతుంది. ఇది ఒక సర్వే. సపోజ్ అనుకుందాం ఈ కేజీ ఉన్నదనుకో, కేజీ ఏమి రాయొద్దు, కేజీ ఉన్నదనుకో, నీకు ఎంత కావాలి డబ్బు అని అన్నాం అనుకో, దానికి తెలిసిన పెద్ద నెంబర్ ఏదో ఒకటి చెప్తుంది. ఎవరు అవసరతలు లేకుండా ఎవరు లేరు, అందరికీ అవసరతలు ఉన్నాయి, అందరికీ సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభువు యొద్దకు రావడం, మన వీటన్నిటిని మించి మనము భూమిని విడిచెళ్ళిన తర్వాత నిత్యరాజ్యంలో ఉంచుకోవడానికి కావలసిన ఏర్పాటులను చేసి తన ప్రియకుమారుని రక్తం ద్వారా విమోచించిన పరలోక రాజ్యములు మనకంటూ ఒక స్థానం ఆయనతో పట్టించిన మహోన్నతుడైన దేవుని గురించి, ఆయన ఆరాధించడం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? సో మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ఆరాధన అనేటప్పుడు క్రైస్తవ ఆరాధనలో దేవుడు క్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా మనకేం చేశాడో దానికి కృతజ్ఞతతో మనం దేవుని సమీపిస్తాం. అందుకు విశ్వాసంతో కూడిన సమర్పణ, ఆయన మన దేవుడు మన ప్రభువును ఒప్పుకోలు అవసరం. ఎలా వస్తామంట దేవుని దగ్గరికి? క్రీస్తులో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి ఏం చేసినాడు? పరలోక సంబంధమైన ప్రతి అవసర ఆశీర్వాదమును జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద మన దగ్గర రప్పించడానికి కొరకు క్రీస్తులో పరిశుద్ధాత్మ దేవుడు తన తండ్రి ద్వారా మనల్ని ప్రతిదినము కాపాడుతూ ఉన్నారు. ఆయన కాపాడుతూ ఉన్నారు. నీకు తెలిసిందో లేదో, ఇందాక పేతురు గురించి మాట్లాడాను ప్రియులారా, మీకు తెలిసిందో లేదో, ఆయన కాపాడకపోతే ఈరోజు నీవు ఉన్నావు అనుకున్నది అది అబద్ధం. ఒకవేళ ఉన్నావు అంటే కనుక క్రీస్తుకు అవతల ఏమున్నా ఏమీ లేనట్లే. వింటున్నారా? క్రీస్తుకు అవతల, క్రీస్తు అనే ఒక సర్కంస్టెన్సెస్లో ఒక పరిధిలో ఆయన ఉన్నారు. అక్కడ ఆయనలో నువ్వు ఉండకపోతే, ఆయన అవతల నువ్వు ఉంటే నువ్వు లేనట్లే.
ఆయన అవతల నువ్వు అనగా క్రీస్తు లేకుండా నీ జీవితంలో ఏమీ సంపాదించుకున్నా అది లేనట్లే. క్రీస్తుకు బయటుండి ఎంత కన్నీరు కార్చినా నీవు కన్నీటికి ప్రయోజనం లేదు. క్రీస్తులో సమస్తము ఇమిడి ఉన్నాయి. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో ఆ రోజు అనుకుంటాం, ఆ రోజు ఖచ్చితంగా నీ హృదయంలో నుండి నీ కళ్ళలో నుండి నీరు వస్తాయి, నీ హృదయంలో నుండి స్తుతి వస్తుంది. అయ్యా నిజమే. భక్తుడు అంటాడు, నేను ఎక్కడికి పోను, నీ పరిధిలో నుండి, నీ ఉనికిలో నుండి నేను ఎక్కడికి పోయి ఉండగలను? ఆకాశం ఎక్కుదనా అక్కడ నువ్వు ఉంటివి, భూ అగాధంలోకి పోదునా అక్కడ కూడా నువ్వు ఉంటివి, తూర్పు పడమర ఉత్తర దక్షిణములు ఎక్కడికి పోయినా నువ్వు ఉంటివి, నువ్వు ఆవరించి ఉంటివి, నువ్వు లేకుండా మేమేమి లేవు. ఎప్పుడైతే ఇది అర్థమైందో, ఆయన నాతో ఉన్నాడు, ఆయనతో నేనున్నాను అనే సంగతి నీకు ఎప్పుడైతే అర్థమైందో ఖచ్చితంగా ఆయనని స్తుతిస్తా. రెండోదిగా మనం చూసినట్టయితే దేవుని ఆరాధించడం కొరకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ప్రియులారా. క్రైస్తవ ఆరాధనలో 2 సూత్రాలు ఉన్నాయి, ఫార్ములాస్, 2 విధానాలు ఉన్నాయి. మొట్టమొదటి విధానం ఏంటంటే మనము యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము మీకు అందరికీ తెలిసిన వచనమే 23వ వచనం. యోహాను సువార్త 4:23 వచనంలోకి వచ్చినట్లయితే చెప్పండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, అది ఇప్పుడే వచ్చేసినది, తను ఆరాధించేవారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించడానికి నిన్ను రా రా అని దైవజనులు పొంగలు పెట్టి కేకలేస్తే నువ్వు వచ్చి చేసేది ఆరాధన కాదు. ఆయన ఆరాధించడానికి నువ్వు సంఘముతో కలిసి ఆరాధించడానికి పరిగెత్తుకుని రావాలి. ఆ ఆరాధన కూడా ఎలా ఉండాలంట, ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏంటి ఆత్మతో ఆరాధించడము, ఏంటి సత్యముతో ఆరాధించడము? మనకి ఇది అర్థం కాక చాలామంది కావ్య ముందుకు జరుగు, దానికి తాకుండా ముందుకు జరగమ్మా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడము మాని, మేబీ కొందరికి అర్థం కాక, కొందరికి ఎలాగో అది వివరణ తెలియక ఏం చేస్తారంటే గట్టిగా పాటలు పాడితే ఆరాధన అని అనుకుంటారు. గట్టిగా పాటలు పాడుకుంటే అది ఆరాధన అనుకుంటారు ప్రియులారా. నేను నిన్న మన మీటింగ్ పోయినప్పుడు, మీటింగ్లో నేను ఒకటి చూసిన ప్రియులారా. ఏం చూసినానంటే, నేను ఒక పిల్లగాడు, మేము బ్యాక్ బెంచ్కి కూర్చున్నాం. ఆ బ్యాక్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న పిల్లగాడు అంటే బొత్తుగా ఎల్కేజీ స్టాండర్డ్స్ పిల్లడు కూడా కాదు, చిన్న పిల్లడు, నర్సరీ. వాడు పాట పాడుతూ ఉన్నాడు అనమాట. నేను వీడియో కూడా తీసుకున్నాను ప్రియులారా, దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను, దొరికితే సరే లేకపోతే గిరి. అది ఎంత చిన్న పిల్లగాడంటే అంత చిన్న పిల్లగాడు బిగ్గరగా వాడు అరుస్తుంటే మాకు కూడా కనిపిస్తూ ఉంది. చూడండి, సారీ, కనిపించకపోవచ్చు మేబీ. చిన్న పిల్లడు, వాడు బిగ్గరగా జయం జయము సాతాను శక్తులు లయం 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 అని వాడు పాటలు మంచిగా అనిపించింది, బాగుంటుంది. మరి ముఖ్యంగా ఇట్లాంటి చిన్నపిల్లలు పాటలు పాడుతుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మనం కూడా చాలామంది ఏమైపోయామంటే చిన్న పిల్లలాగా పాటలు పాడే ఆరాధికులం అయిపోయాం. ఆరాధన అంటే కేవలము పాటలు అనుకున్నారు చాలామంది. మరి అంతకుముందు పాడిన పాటలు ఏం కావాలి, ఆరాధనప్పుడు పాడిన పాటలు ఏం కావాలి? మన విధానము మారాలి. పాటలు అన్నది ఆరాధనలో ఒక భాగం, కానీ పాటలే ఆరాధన కాదు. కనుక ఏం చేయాలి? మనము ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అనే అనుభవాన్ని ఆలోచించేద్దాం. మీకు అందరికీ నడుస్తుంది కదా, పల్లవి బి పల్లవి నడుస్తుందా, వింటున్నావా? రైట్. ఆరాధన చేయడం ఆత్మతో చేయాలి అనగా మన హృదయము కృతజ్ఞతాస్తుతులతో నింపబడింది. మరి విశేషంగా వినండి ప్రియులారా, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆత్మ ప్రభు ఆత్మతో కలిసిపోవాలి. మీ ఆత్మ ప్రభు ఆత్మతో కలవకుండా
మీకు ప్రభువుకు సంబంధం లేకుండా నువ్వు పాడే పాటలు, కేకలు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. కనుక ఆరాధన చేయడానికి లేచి, లేదంటే ఆరాధన చేయడానికి మోకరించినప్పుడు కన్నులు మూసుకొని ఆయన చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నీవు లేకపోతే నేనేమైందునో, ఈ పాపినైనా నన్ను పరిశుద్ధుడైన నీవు ఎట్లా ప్రేమించావయ్యా. ఇది మనకు అర్థమైనప్పుడు ప్రియులారా మన హృదయంలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి ఆరాధన వస్తుంది. మన కళ్ళలో నుండి ఖచ్చితంగా నీరు రావడానికి అవకాశం ఉంది. రెండవదిగా సత్యముతో ఆరాధించాలి. సత్యముతో ఆరాధించడం అంటే ప్రియులారా, హృదయం నిండగా అపవిత్రత పెట్టుకొని, హృదయం నిండగా కుళ్ళు పెట్టుకొని, క్రోధము పెట్టుకొని, మత్సరము పెట్టుకొని, పాపము పెట్టుకొని, అన్యాయమును దోపును పెట్టుకొని ప్రియులారా మనం చేసేది ప్రభు యొద్దకు చేరదు. సత్యం ఉండాలి ముందు. నీలో సత్యం లేకుండా పండుబాబు, నీలో సత్యం లేకుండా దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అన్నది కేవలము పిచ్చి కేకలుగానే పరిగణింపబడతాయి తప్ప దాని వలన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన ఆ శాస్త్రుల పరిచయం చూసి వాళ్ళని ఒకదాంతో పోలుస్తూ ఉంటాడు. సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు మీరు అంటాడు. ఏంది? ఇప్పుడు సున్నం పోయిందిలే, టైల్స్ వచ్చేసినాయి, మార్బుల్స్ వచ్చేసినాయి. చూస్తుంటే సమాధిని చూస్తుంటే ఏం బాగుందిరా. చాలామంది మన వాళ్ళు ఆ సమాధి కట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి వస్తారు కదా, వచ్చినప్పుడు నాయనా ఇక్కడ ఇల్లు కట్టుకుంటివా అంటారు. అది ఇల్లు అంట. ఎక్కడ కట్టుకున్నాడంటే ఇల్లు? ఎవరు కట్టారు ఇల్లు? ఆయన కట్టుకున్నాడా? నువ్వు కట్టినావు. ఒకవేళ నాయన నువ్వు ఇక్కడే కట్టుకున్నా, నేను కూడా వస్తానని చెప్పి గుంత తవ్వావా, గబ్బు వస్తుంది అక్కడ. దోపును కలమూసం తప్ప ఇంకేముంటుంది దాంట్లో. చనిపోయిన మనిషికి గుర్తుగా నువ్వు ఏదన్నా అది చేస్తున్నావేమో కానీ అక్కడ ఉండడుగా. కనుక యేసుప్రభు అంటారు శాస్త్రుల్ని పరిశీలన చూసి, సున్నము కొట్టిన సమాధులు అంటే లోపల ఎలాగున్నారు మీరు? కుళ్ళిపోయిన వాసన, బయట ఎలా కనిపిస్తున్నారు? తెల్లగా కోటింగ్ వచ్చేసింది. ఎంత బాగుంటుందో బయట నుండి చూస్తే. అంటే బయట ఒకటి, లోపల మరొకటి వారి జీవితం. కనుక ప్రభువు కోరుకునే ఆరాధన ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి అనగా నీ హృదయంలో ఏమైతే ఉందో అది కృతజ్ఞత అయి ఉంటే, స్తుతి అయి ఉంటే అదే చెప్తావు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ హృదయంలో ఒకటి ఉంది, నీ బ్రతుకు వేరొకటి ఉంది. నీవు మాత్రము ప్రభుని దేవా నీవు పరిశుద్ధుడివి అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ప్రశ్నిస్తాడు, మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? ప్రభువా నువ్వు న్యాయవంతుడివి అంట అని మనం ఆరాధిస్తూ ఉంటాం. మరి నీ సంగతి ఏంటి అని దేవుని వైపు నుండి ఒక స్వరం వస్తుంది నీకు. నీ సంగతి ఏంటి? యథార్థంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడువు, చింతలన్నీ తీరేనయ్యా అని పాడేస్తాం. చాలా బాగుంటుంది, రిథమిక్గా ఉంటుంది. కానీ మన దగ్గర ఏ మంచి ఉండదు, ఏ మంచి ఉండదు. మనిషి ఎదుట ఒక జీవితం, మనిషి లేనప్పుడు ఒక జీవితం, మందిరంలో ఒక జీవితం, సమాజంలో మరొక జీవితం. ప్రియులారా నువ్వు ఆరాధన అంటే ఒక మెలోడియస్ సాంగ్స్ నేర్చుకొని ధనాధనమంటే పాడేయడము పొరపాటు సుమి. పొరపాటు. ఒకవేళ నీ నోటితో వచ్చిన ప్రార్థన, లేదంటే విజ్ఞాపన, లేదంటే ఆరాధన, అయ్యా నీకు స్తోత్రం అని నువ్వు పరవశించిపోవడం కూడా వ్యర్థమే. కొన్ని చోట్ల మీకు తెలుసు, పెద్ద పెద్ద సంఘాలని బట్టి స్వస్థతాశాలని పిలువబడుతున్న కొన్ని స్థలాలు మీకు బాగా పరిచయం. ఒకప్పుడు వెళ్ళేవారు మీరు అక్కడికి పోతే ప్రియులారా అది ఏం జరుగుతుందో అర్థం కానటువంటి ఒక గందరగోళం నేను గమనించినాను. స్తుతి 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 ఏంటంటే ఒక ఆయన అన్నాడు, సుత్తి 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 ఏంట్రా, కత్తి ఏంట్రా, కొడవలేంట్రా నాయన. ఆడు ఏమి పలుకుతున్నాడో ఆ వ్యక్తికి అది అర్థమే కాదు. కానీ అలా బిగ్గరగా అరిస్తే సమస్యలన్నీ పోతాయని వాళ్ళు అనుకుంటారు. అంతా అమాయకుడ మన దేవుడు. ఎంత దారుణం! ఏం జరుగుతుంది మన జీవితాల్లో? కనుక ఆరాధనలో ప్రాథమికమైన భాగం ఏంటంటే ఆత్మలో మన ఆత్మ కలిసి, ప్రభువుతో మన ఆత్మ కలిసిపోవాలి. రెండవదిగా ఆరాధనలో రెండో భాగం ఏంటంటే దాంట్లోనే ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. ట్రై చేయండి ప్రియులారా, ఎంతవరకు మీరు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించలేదేమో, అలవాటుతోనూ నోటి మాటలతో ఆరాధించేశారేమో.
ఒకసారి అది ఆఫ్ చేసి ఇది ట్రై చేయండి. యథార్థంగా జీవించడం ప్రారంభించండి. సత్యముగా జీవించడం ప్రారంభించండి. ఒకసారి ప్రయత్నం చేయండి. ఎంత ఆశ్చర్యమైనటువంటి ఫలితము మీరు పొందుకుంటారు. కనుక మన ఆరాధనలు దేవుని యొద్దకు చేరట్లేదు, ఈ అనుభవంలో లేవు కనుక. కనుక మన ప్రార్థనలు కూడా దేవుని యొద్దకు సమీపించట్లేదు, ఈ అనుభవంలో ఉంటే కనుక. కనుక ఆరాధన చేయడం, ఆయన చేసిన మేలుల కొరకు, ఉపకారముల కొరకు ఆరాధన చేయడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. రెండో చూస్తే, సంఘము నియమించిన నియమాలను పాటించడం. బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి నీతి సూత్రాలను పాటించడము. ఇంకా మనం చూసినట్లయితే మన ఆరాధనకు ప్రామాణికంగా తీసుకున్న వాటిని మనం దాన్ని ఫాలో అవ్వడము, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధనలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆరాధనలో ఉన్న నియమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నెహెమ్యా తదితర భక్తులు ఏం చేశారంటే, లేచి నిలబడి చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించారట. మోషే దేవుని ధర్మశాస్త్రమును, న్యాయ విధులను బోధిస్తున్నప్పుడు ప్రజలందరూ ఓరున వాన కురుస్తున్న కూడా ఆ వానలో నిలబడి దేవుని ఆమేన్ ఆమేన్ అని స్తుతించడం మనం చూస్తాం. నిలబడి చేతులెత్తి కనులు మూసుకొని తలపైకెత్తి సాగిలపడి సాష్టాంగపడి, ఈ విధంగా వారి హృదయంలో ఉన్నటువంటి ఆనందము, వారికి ఉన్నటువంటి ఆ ఘనత, దేవుని కూర్చున్న ఘనతను బట్టి వారు ఆయా రూపాలలో వారు చాలామందిని ఆరాధన చేయమంటే అసలు పిల్లరా వారు ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు తెలవనే తెలవది. మరి కొందరైతే తల వంచి అంటే తల వంచ మెడ వంచని తరమది. అమ్మా అమ్మా నన్ను చూడు, కళ్ళు మూసుకోమంటే మూసుకోలేరు. అసలు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలా? అంటే ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? నేను ఎప్పుడైనా మూసుకొని ఉంటాను కదా, నాకు సంబంధం లేని ప్రశ్న ఉంటావా? ప్రార్థించినప్పుడు ఎందుకు కన్నులు మూయాలి? అలా ఉందా బైబిల్లో? ప్రియులారా, అది ఒక నియమమా? కళ్ళు మూయకపోతే నీ ప్రార్థన నేను విననంటారా? కన్నులు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు. నేను డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అదేం కాదు. విషయం ఏంటంటే, కన్నులు మూసుకునేటప్పటికి నీకు ఇంకెవరు కనపడరు. ఈ పక్కనున్న ఎం పల్లవి కనపడదు, బి పల్లవి కనపడదు, ఈ సుక్కా రమేష్ కనపడ్డు, సంతోష్ రెడ్డి కనపడ్డు, ఎవరు కనపడరు. మనం ఉన్న పాటున ప్రభువుని చూడాలి. చాలామంది ఈ పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను గట్టిగా ప్రార్థన చేస్తే, నేను ఏడుస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, నా కళ్ళంటే నీరు వస్తుంటే ఏమనుకుంటారు అంటే నువ్వు ప్రభుని నువ్వు చూడలేకపోతున్నావు. నీకు ఏమేమో వచ్చేసి కనుక హృదయపూర్వకంగా అది చప్పట్లు కొట్టుటయో, ఆరాధించుటయో, ప్రార్థించుటయో ఏదైనా సరే హృదయపూర్వకంగా చేయట్లేదు, ఎవరు పోతా ఉన్నారు. కనుక దేవుని పిల్లలారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 13:5లో ఒక మాట మనం గత వారము ధ్యానించిన అనుభవం మనం చూస్తూ ఉంటాం. 13:5లో ఏమనుంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఒకటి ఆరాధన చేయడానికి, ఇందాకే చెప్పినాను మీకు తృప్తి ఉండాలి, నా దేవుడు నాకున్నాడని. రోమాపత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే, రోమా 12 1వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట మనకి కనిపిస్తూ ఉంది. ఏమంటుందంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములకు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుడని నేను అబ్బాబాబా చాలా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. హలో పిల్లలారా, ఇక్కడ రోమా పత్రికలో రోమీ సంఘానికి పౌలు మాట్లాడుతూ, ప్రియులారా, నా సహోదరులారా, నా సహోదరు బ్రతిమాలుతున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏమని? మీరు ఏం చేయాలని? మీరు ఆరాధన చేయాలి. నువ్వు అందరి దగ్గర ఒక మౌత్ పీస్ పెట్టుకొని పాటలు పాడాలన్నా, లేదంటే ప్రార్థన చేయాలన్నా, లేదంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఆయనకి స్తుతులు చెల్లించాలనా, అంటే అవన్నీ ఒక భాగమైతే, ఆరాధనలో మనం చూసినాం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం ఒక భాగము. రెండవది వాక్యానుసారముగా సంఘ క్రమమును అనుసరించి ఆరాధనలోకి రావడం మరొకటైతే, మూడవది ఏంటంట, మీరు పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. ఆ! సజీవ యాగముగా మీరు మీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. ఒకవేళ నువ్వు కాకపోయినా గబుక్కున లేస్తే తప్పేమైనా ఉందా? ఈ దేహము చేతులు కట్టి నించోటి నీకు వస్తే నించో, లేదంటే అలాగే ఉండు. ఈ దేహము దేవుడు ఎలా కోరుకుంటున్నాడు? చేతుల్లో అపవిత్రత, పాపము పాపము లేదు. ఆయన కోరుకునేది ఇది. చేతులు అపవిత్రమైనవిగా ఉండడాన్ని ఆయన కోరుకోవట్లేదు. చేతులు అపవిత్రం అవ్వడం అంటే ఏదో పట్టుకున్న మురికిని బట్టి కాదు. నీ చేతులతో పాపం చేయరాదు. ఏది నీ చేతులతో పాపం ఏం చేసే అవకాశం ఉంది? అన్యాయం చేసే పాపం అవకాశం ఉంది. అక్రమం చేసే అవకాశం ఉంది. దొంగిలించే అవకాశం ఉంది. పట్టకూడని పట్టే అవకాశం ఉంది. ప్రియులారా గమనించండి. ఏ చేతులైతే దేవుడు నీకు నాకిచ్చారో ఈ చేతులతో మనము పరిశుద్ధపరచబడడానికి, లేదంటే పరిశుద్ధముగా ఈ చేతులు మార్చుకొని ఈ దేవుని నువ్వు నమస్కరించడానికి, ఈ తల, ఈ కాళ్ళు, ఈ శరీరము, ఈ దేహమంతా కూడా ప్రియులారా ఏ పార్టుని కూడా నువ్వు పరిశీలన చేసినా కూడా పాపము కనపడకుండా ఈ దేహాన్ని దాచుకోవాలి. ప్రియులారా అనుకుందాం, మనం ఆలోచించేద్దాం. సపోజ్ ఈయనకి కాలుకి చిన్న గాయమైంది. ఇప్పుడు శరీర అవయవాల్లో ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి? ఏది ప్రాముఖ్యమైనది? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే ఏంటది? కన్ను ప్రాముఖ్యమైనది. సరే, కన్ను ఒక్కటే చూసుకొని ఈ కాలును వదిలేసాడనుకో ఏమవుతుంది? కన్నుని బాగా జాగ్రత్తగా కాపాడుకొని గూగుల్స్ అవన్నీ పెట్టేసుకొని, గగుల్స్ అంటారు, అవన్నీ పెట్టేసుకొని కాళ్ళు చేతులు ఏమైపోయినా పర్లేదు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే ఏంటి? అక్కడ విషయం అది కాదు. అన్ని ఇంద్రియాలు, అన్ని అవయవాలు మంచియే, వాటిలో ఇది ఇంకా బెస్ట్. కాపాడుకో అని ప్రభు అలా చెప్పట్లేదు ప్రియులారా. మీ దేహమే అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో చెప్పారు కన్నులు బాగుండవు జాగ్రత్త అని చెప్పారు. అన్నిటితో పాటు అంతకంటే ఎక్కువ అన్నారు. ప్రభు ఏమన్నారంటే ఇవన్నీ కూడా నాకు ఇష్టమే. నీ జుట్టు, ఈ జుట్టు, నీ జుట్టును చూసినప్పుడు ఈ ప్రభువు సంబంధి ఎంత మ్యాన్లీగా ఉన్నాడు వీడు, ఈ వ్యక్తి ఎంత మ్యాన్లీగా ఉన్నాడు. ఆర్ యూ క్రిస్టియన్ అని అడగాల నిన్ను చూసి. లేదంటే నీ జుట్టు చూసినప్పుడే, నీ కటింగ్ చూసినప్పుడే టూత్ బ్రష్ కటింగ్లని, ఈ కటింగ్లని, ఆ కటింగ్లని మొత్తం వెనక కొంచెం ముందు తీసి ఇలా తీసి అలా వదిలేసి, ప్రియులారా గడ్డం పెంచుకోవడం పాపం కాదు, కానీ దానికి అంత అవసరం ఉందా అని అడుగుతాను నేను. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు మెచ్చుకున్నారా? అంటే మీకు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది ప్రియులారా. ఉండండి, ఏం తప్పు కాదు, కానీ ఆ పెంచుకున్న గడ్డంలో కూడా అగ్లీనెస్ ఉండకూడదు. నేను చూసినప్పుడు ఈ డాక్టర్ భూసోలాగా ఉన్నాడు అన్నారనుకో, పిచ్చోడ్లాగా ఉన్నాడు అన్నారనుకో. దేవుని స్వరూపంలో చేయబడిన నీవు ఎలా ఉండాలి? ఆయన పోలికను ధరించుకొని ఉండడం అది న్యాయం కదా? పిచ్చోళ్ళలాగా ఈ జుట్లు ఉన్నాయనుకుని ముడేసుకోకుండా ఎగరేసి దిగరేసి ఇవన్నీ ఆయన చిత్తమా? నిన్ను చూసినప్పుడు ఎలా కనపడాలి? పరిపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా. అన్ని అవయవాలు, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాం. కొందరు గోరులు ఏంది దెయ్యంలాగా ఎలా పెంచామంటారు పిల్లలు. అది ఎవరితో పోల్చేస్తున్నారు? వాళ్ళు పెంచుకున్న గోరుని చూసినప్పుడు ఆటోమేటిక్గా దెయ్యంలాగా ఎలా పెంచాడు గోరులు తీ అంటారు కదా. అంటే నీ గోరులు ఎలా ఉంటే బాగుంటుందో దానికి దేవుని యొక్క ప్లాన్ ఉంది. హోలీనెస్ కనబడాలి ప్రతి అవయవము. మీ దేహముతో దేవుని మీరు అర్పించేసుకోవాలి ప్రియులారా. మీరు దేవునికి అర్పించేసుకోవాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు నన్ను అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, అయ్యగారు తెల్ల బట్టలు వేసుకుంటున్నారు, 2-3 సార్లు చూశాను. మీరు బట్టలు దేవునికి సమర్పించేసుకున్నారా? రంగు బట్టలు అంటున్నాడు ఆయన. ఇదేంటంటే బాబు కొత్త పదం విన్నాను అంటే, నల్ల బట్టలని సమర్పించేసుకున్నానంట. అంటే వేరే వేరే రంగులు, తెల్ల బట్టలు వేసుకుంటున్నానంట. ఈరోజు ఇది కూడా సమర్పణేనా? ఇంకో మాట అంటాడు, అయ్యగారు మరి ఒక ఉంగరం కూడా లేదు, మీరు బంగారం ఉంటే కదా. బంగారం లేక పెట్టుకునేది ఏమైనా ఉంటే ఇవ్వని అడిగితే,
ప్రియులారా, ఇలాగ నీ బట్టలు, నీ వస్త్రాలు ఏందిది, నీ ఉంగరాలు, నీ బంగారాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు ప్రియులారా. నీ దేహం కావాలి, పరిశుద్ధంగా కావాలి. పరిశుద్ధంగా నీ దేహాన్ని ఉంచుకోవడం కావాలి. ఇది ఆరాధన అంటే. ఇది ఆరాధన అంటే ప్రియులారా. ఒకరోజు బస్ స్టాండ్‌లో ఒకడు కనపడ్డాడు నాకు. ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా ఉంటే బాగా హైట్ ఉన్నాడు. ఆహ్, అది ఉప్పల్లో జరిగిన సంఘటన. ఆయన అవతల నుండి ఇవతలకి వస్తున్నాడు. నేను ఇవతల పెద్ద ట్రాఫిక్ ఎక్కువ ఉండేది. ట్రాఫిక్. చాలా అసలు నాకు ఆ కొత్తలో రోడ్డు దాటడం మహా భాగ్యమైపోయేది. ఎవరైనా సిస్టర్స్ ఎవరైనా వస్తే బాగుండి వాళ్ళ పక్క నుండి పోదామని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆడపిల్లలు వస్తే పోతూ ఉంటారు కదా! వాళ్ళ వెనకన అలా ఆధారం చేసుకొని పోదామని. ఆ టైంలో అటు నుండి ఒకడు వస్తున్నాడనమాట పిచ్చోడు. ఏం పేరు? ఆడి పేరు కదా! ఆ ఓటం చూసినప్పుడు నాకు అట్లా అనిపించాడు. ఆయన బ్రదర్ అన్నాడనమాట ఒకసారి నన్ను. గుండె దడేలమంది నాకు. వీడెవడురా ఇంత పిచ్చోడున్నాడు. నేను వెంటనే చాలా భయమొచ్చేసింది నాకు. ఒక విచిత్రమైన వేషధారణ. నేను 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 వేరే వాళ్ళు అనుకున్నాను. మగ, ఆడ కాని మనిషి ఏమో అనుకున్నాను నేను. డౌట్ వచ్చేసింది నాకు. వచ్చేసి నేను ఇలా పక్కకు పోతున్నాను. ఆయన ఇటే వచ్చేస్తున్నాడు. కొంచెం దూరం వచ్చాక ఆయనకి డౌట్ వచ్చేసింది. "అన్నా విలియమ్స్ అన్నా" అన్నాడు. ఓహ్! చచ్చారా బాబు! ఈడెవడురా నన్ను పేరు పెట్టి పిలిచినాడని అన్నాను. అన్నా అని బిగ్గరగా పట్టుకున్నాడు. గుండె తడతడా ఆడుతుంది. ఎవడు పేరు పెట్టి పిలిచినాడు. ఎవడీ మనిషి? అన్నా నన్ను మర్చిపోయావా? గుర్తుపట్టలేదు కదా! లేదు. అన్నా నేను డ్రగ్స్ బానిసలైపోయిన వారి మధ్య సేవ చేస్తున్నాను. నేను వారి వలె ఉండకపోతే నన్ను చేర్చుకోరు వాళ్ళు. నా మాట వినరు. అందుకు ఇలా అయ్యానన్నా. అబ్బా! అప్పుడు నిజం నేను నేను హత్తుకున్నాను వాడిని. యవ్వనస్తుడు నాకంటే చాలా చిన్నోడు. నేనన్నాను, దేవుని కొరకు ఎంత ధనవంతులు తెలుసా? ఎంత లగ్జరియస్ లైఫ్ వాళ్ళదంటో తెలుసా? దేవుని కొరకు, దేవుని పనిని ఏ విధంగానో వాళ్ళకి చేరదీయడం కొరకు ఈ ఆలోచన చేసినావా? చాలా సంతోషం. కొందరుంటారు ప్రియులారా, ఆయనకు ఒక పర్పస్ ఉంది. దేవుని కొరకు, ప్రభువు కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మనకు మనకు తెలిసిన వాళ్ళు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు నువ్వు వేస్తున్న వస్త్రధారణ వల్ల, నీ వేషధారణ ధారణ వల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? నీ ఆరాధనలో నువ్వు ఎలా ఉండాలి? నీ దేహముతో దేవుని ఆరాధించాలి. ఒకటి, నీ ఆరాధనలో ఉండవలసిన నాలుగో విషయం ఏంటంటే స్తుతి ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ కంటే ముందట స్తుతి. ఏది జరిగినా, మన జీవితంలో ఏది అనుమతించబడినా ఆయన పర్మిషన్ లేకుండా జరగట్లేదు. ఇది ఎరిగి ఉండడమే గొప్ప ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఏది జరిగినా మన జీవితంలో నేను ఆయన చేతిలో ఉన్నాను. ఆయన కుమారుని కుమార్తెను. ఆయన నా దేవుడు. నేను ఆయన గొర్రెను పాలించు ప్రజలను నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో ఏమి సంభవించినా వెంటనే నువ్వు డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళి దేవా మీకు వందనాలు. ఇలా చెప్పడం మీకొచ్చా? నువ్వు అనుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చుకుంటూ వస్తూ 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 ఉంటుంటే ఓ ఇంకా నీ రింగ్ టోన్లు కూడా స్తోత్రం 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 అనే ఉంటుంది ప్రియులారా. మొబైల్ రింగ్ టోన్లు కూడా స్తుతి 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 స్తుతి. ఏమి వచ్చినా ఏమి రాకపోయినా నీ చేతిలో నేనున్నానయ్యా. నీవు నా దేవుడివి, నేను నీ కుమారుని కుమార్తెను. మేము నువ్వు పాలించే ప్రజలము, నువ్వు మేపే గొర్రెలము. కాపరి నీకిష్టానుసారంగా నన్ను నడిపించు, మేపు, స్థిరపరచని అడుగుతూ ఉండగలమా? ఆరాధన అంటే ఏంటి ప్రియులారా? 100 సార్లు 10 సార్లు ఎవరో చెప్పారు. శతకోటి ఏదో సంథింగ్ ఏదో ఉన్నదండి. 1000 స్తోత్రాలంట. ఎన్ని స్తోత్రాలు? ప్రింటింగ్ అయి చదివేయడమే కూర్చొని అద్వితీయ దేవుడా నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే. ఏమిది? ఇదేమైనా బట్టి పాఠమా? నీ హృదయంలో నుండి పొంగి పొర్లి రావాలి. అయా నువ్వు ఏమి చేసినా న్యాయాధిపతివి, నీకు వందనం అని చెప్పడమే మన హృదయమై ఉండాలి. ఎప్పుడైనా స్తుతించారా హృదయపూర్వకంగా ఎవరైనా?
కనుక మన ఆరాధనలో స్థుతి ఉండాలి. మన ఆరాధనలో ఏముండాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఉండాలి. వాక్యానుసారంగా జీవించడం ఉండాలి. తర్వాత మన శరీరాలను పరిశుద్ధంగా దేవునికి అర్పించుకోవడం ఉండాలి. నాలుగోదిగా చూసినప్పుడు మన ఆరాధనలో ఏముండాలండి? స్తుతి. ఈ పాటలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఏదైనా. భక్తుడైన దావీదు అంటాడు, యాత్రికుడినైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను కూడా జ్ఞాపం చేసుకొని పాటలు పాడుతూ కూడా దేవుని ఆరాధించవచ్చు. ఇంకా ప్రాముఖ్యమైన విషయానికి వస్తూ ఉన్నాం. ఆ, ఆ, ఆరాధనలో మనము పాపములను స్పష్టముగా ఒప్పుకోవాలి. రెండవదిగా క్షమించిన పాపములను బట్టి, క్షమించగలిగిన మనసు కలిగిన దేవుణ్ణి బట్టి స్తుతించాలి. పాపము లేని వారముగా సిద్ధపడాలి. మన పాపములను క్షమించినందుకు ప్రభుని మనము ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఇది మరొక ఉన్నతమైన మాట. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ మంచి మాటను మనం ఆలోచన చేస్తున్నాం. ఏమని ఉంది ప్రియులారా? వీరందరిని వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తలైన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. పాపములను ఒప్పుకునే ప్రార్థనగా అది ఉండాలి. ప్రార్థన మరి శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ఇవి నీ పాపాన్ని ఒప్పుకోగలిగిన అనుభవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి. నేను అట్లా విడిసి ముందుకు పోతా ఉన్నాను. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుని మందిర ఆవరణలో సమావేశమైనప్పుడు వారందరూ కూడా దశమ భాగములను దేవునికి అర్పిస్తూ ఉన్నారట. లేదంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని అర్పణల ద్వారా వారు కలుసుకుంటూ ఉన్నారంట. అదే నూతన నిబంధన సంఘంలో అయితే మీరు ఆదివారం వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకుండా మీరు పరిసర అవసర నిమిత్తము, సేవకుని అవసర నిమిత్తము దేవుడి నియమాలను తీర్చడం కొరకు మీరు కొంత భాగాన్ని దేవునికి తీసుకురండి. ఇచ్చుట ద్వారా దేవుని ఆరాధించుట, ఇచ్చుట ద్వారా దేవుని ఆరాధించుట మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరొక విషయం మనం చూసినట్లయితే, అయితే ఆరాధన అనే అంశం అన్నిటినీ అధిగమించే అంశము ఏంటంటే, ఆరాధనలో పరిశుద్ధాత్మ వరాలు ఉపయోగము. ఆరాధన అంటే చక్కని మంచి బట్టలు కట్టుకొని వచ్చి మంచి కంఫర్ట్ జోన్లో ఫ్యాన్ కింద కూర్చొని మంచి కుర్చీ మీద ఎక్కడ కూర్చొని హాయిగా ఓ 2 గంటలు 3 గంటలు ఉండి వెళ్ళిపోవడం కాదు. అదొకటే కాదు, అది లాస్ట్. అది ఆరాధన అనగా దేవుడు నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన కృపావారాలను దేవుని కొరకు వాడాలి. పరిచర్య చేయాలి. ఒకవేళ నీకు పాటలు పాడుటైతే పాడే పరిచర్య చేయి. వాయిద్యములు వాయించేటట్లయితే అదే పరిచర్య చేయి. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ని జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం, లేదంటే సిస్టమ్ మెయింటైన్ చేయడం చేయి. ఊడ్చడమా మనస్ఫూర్తిగా ఇదే ఆరాధన ప్రియులారా. చక్కని బట్టలు కట్టుకుని వచ్చి నీ టయానికి వచ్చి కూర్చొని కాసేపు విని ఏదో కాస్త కానుకేసి ఇది అవసరం లేదు ప్రియులారా. ప్రభుకి నీకు దేవుడిచ్చిన తలాంతులు ఏమైతే ఉన్నాయి, వినండి. ఒక ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను దైవజనుల సముఖంలో. వెళ్తే అక్కడ ఏమైందంటే 9 గంటలకు ఆల్ నైట్ స్టార్ట్ అవుతుంది. ఆల్ నైట్ తర్వాత 4:30-5 వరకు ఆల్ నైట్ ఉంటుంది. వెళ్ళామన్నమాట. మేము వెళ్ళాము, అంతా చక్కగా మేము కూర్చున్నాము. దైవజనులు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసినారు, పాటలు అన్నామన్నమాట. అన్నారు ఆయన. అప్పుడు డోలక్ ఉంటుంది కదా, దాన్ని అప్పుడు గుంజుతున్నాడు అలాగా టైట్గా, టింగ్ టింగ్ కొట్టుకుంటున్నాడు, మళ్ళీ గుంజుకుంటున్నాడు తిప్పి. ఒక ఆయన కూడా దైవజనుడే. పెద్ద ఆయనకి దైవజనునికి చాలా కోపం వచ్చింది. స్టాప్ ఇట్ అన్నాడంతే. నువ్వు డోలకు కొట్టకపోయినా మేము ఆరాధన చేయగలం, పాటలు పాడి మహింపరచగలం. నీ క్రమశిక్షణ లేని జీవితం మాత్రం దేవునికి ఇష్టం లేదు. స్టాప్ ఇట్. పాటలు పాడాలి కనుక నాకు వాయిద్యములు వచ్చు అని నీకు తెలిసినప్పుడు నువ్వు 4 నిమిషాల ముందు రావాలి, 10 నిమిషాల ముందు రావాలి. వచ్చి ఇవన్నీ సర్దుకొని రిథం సరిపోతుందా, డోల్ యొక్క శబ్దం సరిపోతుందా, డోలకు సరిపోతుందా, అన్నీ సెట్ చేసుకొని
అప్పుడు నువ్వు రెడీగా కూర్చొని ఉండాలి. ప్రార్థన చేసి పాట అనేటప్పటికి డింగుమని మోగాలంతే. నీకు అంత ఆశ లేదయ్యా, నీకంత ఆనందం లేదు, లేదంటే నేను చేయకపోతే ఎవడు చేస్తాడో చూద్దామని అనుకుని నువ్వు వాయించేటట్లయితే మ్యూజిక్‌తో పని లేదు. చాలామంది ప్రియులారా ఏ పని చేయరు. చక్కగా అలంకరించుకొని దేవుని మందిరానికి వచ్చి వారి పని అయిపోయిన తర్వాత సహోదరులు కూడా పరామర్శించరు. దేవుని మందిరమును గురించి కానీ, పరిసరాన్ని గురించి కానీ ఏ ఆలోచన చేయరు. ఇది ఆరాధననా? అమ్మ ఆరాధన అవుతుంది ఇది? మనము ఏదైనా ఒక విడిది ఇంటికి వెళ్ళామా, పెండ్లి ఇంటికి వెళ్ళామా, వెళ్తున్నామా? మనమేమైనా గెస్ట్ హౌస్కి వెళ్తున్నామా, లేదంటే దూర ప్రాంతంకి పోయి ఒక ఏమంటారు లాడ్జ్లోనికి వెళ్ళి మనం చక్కగా అన్నీ ఉంటాయి, ఊడ్చి క్లీన్ చేసి అన్నీ పెడతారు, అలాంటి ప్లేస్కి వెళ్తున్నామా? నీకెవరన్నా పనివారు ఉన్నారా నీ కొరకు ఇక్కడ? దేవుని పని, దేవుడు నీకు ఇచ్చిన వరములు, నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు. అది ఎవరు, ఏ పని? ప్రియులారా, పనికి రాని పాత్రలు లేవు దేవుని సంఘములో. పనికి రాని పాత్రలు లేవు. ప్రతి వారు ప్రభువుకు అవసరం. ఒకవేళ పనికి మారిన వ్యక్తి అని నువ్వు అనుకుంటే నిన్ను దేవుడు పుట్టించకపోదుడు. నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుని పని చేయాలి, అది ఆరాధన. పరిసర కొరకు సహకారిగా ఉండాలి, అది ఆరాధన. పనికి మాలిన పాత్రలు లేనే లేవు. నువ్వు పనికి మాలి పాత్రగా చేసుకోవద్దు ప్రియులారా. దయచేసి ప్రేమతో బ్రతిమాలుతూ ఉన్నాను. సంఘములోను సంఘం వెలుపల కూడా నువ్వు పని చేయడానికి దేవుడు పని ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు ప్రభువారు. ఏదో చర్చిలోకి వచ్చి గడ్డి తీసి ఊడ్చడమే నో. సంఘములోను సంఘము వెలుపల కూడా ఉన్నారు ప్రియుల, బలహీనులు ఉన్నారు, సమస్యలు ఉన్నవారు. వారికి నువ్వు సహాయం చేయాలి, పరిచర్య చేయాలి. ఆరాధన అంటే ఇది. ఎందుకు వచ్చావు? హలో, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇవన్నీ నేర్చుకుందువుగాక. చెప్పలేదు ఎవరు? మళ్ళీ చెప్దాం. ఆరాధకులపై దేవుని ఆశీర్వాదాలు 12 ఉన్నాయి. 12 మాటలుగా చెప్తారు. ఎవరైతే ఈ విధమైన ఆరాధన చేస్తారో వారి మీదకి 12 ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియులారా. బా, ఎన్నిరా అలెక్స్, ఎన్నన్నా? ఇట్రా, నేనురా అడిగింది. ఎన్ని ఉన్నాయి? ఎస్, 12 ఉన్నాయి. ఆరాధించిన వారు ఇవన్నీ పోగొట్టుకున్నట్టే. ఈ విధమైన ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి 12 ఆశీర్వాదములు సిద్ధముగా ఉన్నాయి. ఈ విధమైన ఆరాధన కాకుండా నామకార్థంగా ఏదో కూర్చొని పోయే ఈ ఆరాధనలు, నేను ఆరాధనకు పోయొచ్చానని చెప్పుకునే ఈ మాటలు, వీటి వల్ల నీకు ప్రయోజనం లేదు. 12 ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు. మొట్టమొదటి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? 18:20 వచనంలో, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను. అంటే మిగతాప్పుడు లేడా ఆయన? నువ్వు నడుస్తున్నప్పుడు లేడా? ఒంటరిగా ఉన్నప్పుడు లేడా? చీకటిలో ఉన్నప్పుడు లేడా? ఇంకా లేదంటే నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు ప్రభువు లేరా? అవన్నీ కాదు ప్రియులారా, అన్ని వేళలా ఆయనే ఉన్నారు. కానీ ఆరాధనకు మీరు ఎప్పుడైతే కూర్చొని ఉంటారో బలమైన తన సన్నిధిని ఆయన మన మధ్య ఉంచుతారు. ప్రభువే మనతో ఉంటే ఎంత భాగ్యము. కనుక ప్రభువుతో సహవాసం చేయాలనే ఆశ కనుక నీకుంటే నువ్వు ఖచ్చితంగా ఆరాధన కొరకు ఆశతో రావాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, తన మహిమతో తన ప్రజలను కప్పి ఉంచుతానని. నిర్గమాకాండం 40 అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మొదటి పేతురు పత్రిక చూద్దాం, 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, రెండవదిగా ఏమి లాభము అని మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక మనం చూస్తూ ఉన్నాం. 4:14లో మనం చూసినట్లయితే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడలా
మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. ఇదో ఆరాధన. ఆరాధన అంటే స్తోత్రము, స్తుతి అదే కాదు. క్రీస్తు నామము నిమిత్తము నిందలు పడడం కూడా ఒక ఆరాధనే. శ్రమ పడడం కూడా ఆరాధనే. ఈరోజు ఆదివారము ప్రియులారా వినండి వినండి. ఈరోజు ఆదివారము నువ్వు పనికి రాకుండా, పనికి పోకుండా మందిరానికి రావడం ద్వారా నువ్వు కొంత పెయిన్, ఇబ్బంది పడతావు. ఏంటి ఆ ఇబ్బంది అంటే కొంత డబ్బు పోతుంది. ఆ నష్టము దేవుని కొరకు నువ్వు అనుభవించడం కూడా ఆరాధనే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆ నష్టము ప్రభువు కొరకు నువ్వు ఖర్చు పెట్టడం, నష్టపోవడం కూడా అదే ఆరాధనే ప్రియులారా. చాలామంది అంటూ ఉంటారు, ఆ, ఆ, నేను వచ్చిన ఒక ప్రారంభ దినాల్లో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. తల్లి అంటే తల్లే, పెద్దమ్మ వచ్చిన దగ్గరికి, ఏం ఏం రా నాయన, ఏం తిందామని ఇక్కడికి వచ్చినావురా, ఈ ఊరు అంత దొంగ కొడుకులు అని మాట్లాడుతూ, ఏం పెడతారని అంత ఉద్యోగం వదులుకొని వచ్చినావు, ఈ పిల్లల్ని చంపుతున్నావా ఏందని చెప్పేసి ఆ పెద్దమ్మ బాధతో అంటుంది అనమాట. నేను ఒకటే చెప్పాను, లేదు పెద్దమ్మ, నేను ఒక్కడనే బతకడానికి కాదు, నేను చాలామందిని బతికించడానికి వచ్చినాను ఇక్కడికి. ఎట్లా బతికిస్తావు స్వామి, నీకు ఏమి ఎట్లా? వాళ్ళకి అర్థం కాదు. క్రీస్తు నిమిత్తము శ్రమలు పడడం ఒక గొప్ప ఆరాధన. ప్రియులారా వినండి వినండి. చాలాసార్లు మీరు మీ అవగాహనని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏదో ఏదో తినేయడానికి ఒక దైవజనుడు వచ్చాడని దైవజను గురించి మీరు మాట్లాడుతున్నారేమో. ఆ అనుభవం కాదు నాది. ఉన్న శ్రేష్టమైన దానిని వదులుకొని రావడం వెనక దేవుని చిత్తం. దేవుణ్ణి సంతోషించి పెట్టడానికి, లేదా దేవుని ఆరాధించడం ఒక భాగమని నేను ఎరిగి ఉన్నాను ప్రియులారా. అందుకే అవన్నీ వదులుకొని రాగలిగిన అయినా ప్రభు ఆయన విడిచిపెట్టినా పట్టుకున్న సంతోషమని ఎంచుకుని రావడం జరిగింది. ఒక్క పూట కూటి కొరకు కూడా మీరు క్రీస్తు ప్రభుని పక్కన పెట్టి తిరుగుతున్న వారందరూ ఏ ఆరాధకుల లెక్కలోకి వస్తారు ప్రియులారా? ఏమండి, ఒక పూట కూడు లేకపోతే సస్తాడా ఏసావు? నో. ఒక పూట కూడు లేకపోతే ఎవడైనా చస్తాడా ప్రియులారా? సావరు ప్రియులారా. కానీ ఒక్క పూట కూటు కొరకు ఆయన వదిలిపెట్టాడు జ్యేష్ఠత్వ వాక్కుని. ఆరాధన అంటే నష్టపోవాలి అవసరమైతే. మూడోదిగా మనం చూసినట్టయితే సమృద్ధి జీవం ఉంది, సమాధానంతో ఆశీర్వాదం ఉందని 29వ కీర్తన 11వ చూస్తూ ఉంటాం. నాలుగోదిగా మనం చూసినట్టయితే సమృద్ధి అయిన సంతోషం ఇస్తానని ఆయన యోహాను సువార్త 15:11 చెప్తూ ఉంటాడు. ఐదో విషయం మనం చూసినట్లయితే నిజమైన విశ్వాసంతో తనకు ప్రార్థించే వారి విన్నపాలకు ఆయన జవాబిస్తాడు. నిజమైన ఆరాధకులను ఆయన విడిచిపెట్టాడు. ఆరో విషయం, తన ప్రజలను తాజాగా పరిశుద్ధాత్మతో ధైర్యంతో నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పబడుతుంది, దేవుని మహిమ పడతామా? ఆరాధనలో ఆశీర్వాదములు, ఆరాధనలో సంతోషం, ఆరాధనలో దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం, ఆయన చేసిన ఉపకారముల కొరకు, మేలుల కొరకే స్తుతించే అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదునా, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఒకవేళ ఈ పాట రాసిన వ్యక్తి యొక్క హృదయం అది కావచ్చు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను ఆరాధించకుండా ఉండలేను, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నదని ఆయన ఫీలింగ్. చాలామంది ఫీలింగ్ ఏంటంటే మందిరంలో రావడం అన్నది ఒక అటెండెన్స్. మందిరంలో రాకుండా ఒక దినము, లేదంటే మరొక దినము నేను బయట గడుపుట నాకు ఆనందం. అదే సమృద్ధి అన్నవారు లేకపోలేదు. చాలామంది అవగాహన లేక ప్రభుని ఆరాధిస్తూ ఐశ్వర్యవంతుడైన దేవుని చేతిలో ఉండి, ప్రియులారా, ఐశ్వర్యవంతుడైన దేవుని చేతిలో ఉండి
ఆ దేవుని దగ్గరుండి ఆయన చేతుల్లో ఉన్న దానిని తాకడానికి కూడా అర్హత లేని వారుగా మారిపోతున్నారు. ఈ ఆరాధన చేయలేని వారు. నిజమైన ఆరాధనకి ఆటంకాలు చెప్పి ముగిస్తాను, సమయం చాలా అయింది. నిజమైన ఆరాధనకి ఆటంకం ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నారు ప్రజలంటే పాపము, అంతే. ఏంటండి, నువ్వు ఆరాధనకు రాలేకపోతున్నావు అంటే పాపం, అంతే. రెండోది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లోభత్వం. ప్రభువుకి ఇవ్వాల్సినది ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. దేవునిది దేవునికి ఇచ్చే ఆ స్థితి నీకు లేదంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి చేతిలోనో నువ్వు నడిపింపబడుతున్నావు. ఎవరి చేతో నువ్వు నడిపింపబడుతున్నావు? ఇట్స్ ఎ రాంగ్. నీ జీవితంలో ఏదో తప్పు ఉంది. దానికి ఎన్ని కారణాలు చెప్పి ఆ తప్పును కప్పుకోవడానికి ప్రయత్నం చేసినా నా బోటివాడు నమ్మొచ్చేమో కానీ ప్రభువు నిన్ను చేర్చుకోవడం ఇంపాసిబుల్. ప్రియులారా, ఎంత దారుణం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని ప్రజల హృదయాలు ఆయనకు దూరముగా ఉండి వారి ఆరాధన కేవలం వారి పెదవులకు పరిమితమైతే దేవుడు అలాంటి ఆరాధనను ఒప్పుకోడు. మీకు అర్థమైందా? ఇంతకుముందు చెప్పినవో మరలా రిపీట్ అవుతున్నాయి. ప్రియులారా, దేవుని ఆరాధించేవారు ఎలా ఉండాలి? వారి హృదయాలు దేవునికి దూరం అయిపోయాయి. ఒకవేళ ఉన్నా కూడా వారి పెదవులతో మాత్రమే చెప్తున్నారు కానీ వారు దేవుని ఆరాధించలేరు. వారి పెదవులు మంచిగా లేవు. అబద్ధము, అబద్ధం, అబద్ధం. అలాంటి వారి దేవునికి అవసరం లేదు. వారి ఆరాధన దేవుడు తీసుకోడు. మీరెవరో నాకు తెలియదు అని అంటే ప్రియులారా భయంకరం. కనుక నేను పట్టుకొని గుచ్చుకొని కావాలని కూర్చుకొని బైబిల్ నుండి ఖురాన్లోకి వెళ్ళిపోయి, ఖురాన్ నుండి భారతంలోనికి వెళ్ళిపోయి తీసుకొచ్చి మీకు ఏమని చెప్పట్లేదు. బైబిల్గానే చెప్తున్నాను. హల్లెలూయా. ప్రియులారా, మీ మీద నాకు చాలా కోపం ఉన్నది కానీ కోపంగా చెప్తున్నాను వాక్యం. నేను చాలా కోపంగా ఉంది. ఎందుకు? మీలో ఎవరైనా అపవిత్ర చేత ఆపబడి సస్తారేమో, నరకానికి పోతారేమో భయం. అమ్మా కూర్చో. ఎవరైనా నాశనం అయిపోతారేమో, సాతాను చేతుల్లో పడిపోయి భూలోక సంబంధమైన అపవిత్రతను బట్టి నాశనం అయిపోతాను. బాధతో, భయముతో, కోపంతో అరులుతున్నాను. ప్రియులరా, నాకు నిజంగానే కోపం ఉంది మీ మీద. మీలో అపవిత్రత, పాపం ఉండగా, దేవునికి అవిధేయమైన జీవితం ఉండగా నేను పైన ఇట్లా రూసి పంపితే రేపు దేవునికి నేను లెక్క చెప్పాలి. కనుక నిష్ఠూరమైనా పర్లేదు, నేను కోపంతోనే చెప్తున్నాను. నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా నేను కోపంగా చెప్తే ఇంకా జాగ్రత్త పడు. హల్లెలూయా చెప్పరా? దేవుణ్ణి ఆరాధించలేని స్థితి. ఇంకోటంట, నిజమైన ఆరాధనకు ఆటంకాల్లో రెండోదంట, ప్రభువును ఆరాధించడం కొనసాగిస్తున్నప్పటికీ తనను అన్నిటికంటే అధికంగా ప్రేమించుకుంటారు. వాళ్ళని ప్రేమించుకుంటారు. దేవునికి స్థానం ఉండదు. నీవే ప్రేమించుకోవాలి. నీ భార్యను, నీ పిల్లలను, నీ బంధువులను, ఇంకా స్నేహితులను, లోకస్తులను, లాభం తీసుకొస్తారనుకున్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నారట. ఎపిఎస్సి సంఘంతో ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 1-2 ఎపిఎస్సి సంఘం మీద ఒక విమర్శ చేశాడు. నీ మొదటి ప్రేమను 2:1-5 నీ మొదటి ప్రేమను నువ్వు మరచితివి. విడవడం కాదు, మర్చిపోయావు. ఎప్పుడు? హలో, నేను పరిశుద్ధ పట్టణపు వారసుడు అనే సంగతి మరిచిపోయావు. నేను భూమి మీదే ఉండిపోతాను అనుకుంటున్నావేమో, మరిచిపోయావేమో. నీ స్వాస్థ్యము మర్చిపోయావేమో, నువ్వు ఎలా ఉండాలో చెప్పిన మాటలు మర్చిపోయావేమో, నీ జీవితం ఎలా ఉండాలన్న మాటలు మర్చిపోయావేమో. బీ కేర్. అందుకే కోపం. మర్చిపోయావు నీవని బాధ. పిల్లలు అనుకుందాం, ఒక పిల్లగాడు, చిన్న పిల్లగాడే అంగేసుకోకుండా మర్చిపోయి పోతా ఉన్నాడు. ఏమంటావు? నీ కుమారుడే అనుకో, రోడ్డు మీద పోయేవాడు, రే ఏమైనా అంగి మర్చిపోయినా రే అనము. అదే బాధ నాది. మర్చిపోయావు. ఎప్పుడు? దేవుని ప్రేమించడం మానేస్తావు. నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభించావు. ఆరాధించడం మర్చిపోయావు. ఆయనలో ఆనందించడం మర్చిపోయావు. మోకరించి ప్రార్థించడం మర్చిపోయావు. ఆరాధన చేయడం మర్చిపోయావు.
ఆయన సన్నిధి అనేది ఒకటి ఉన్నదని మర్చిపోయావు. ఆయన తీర్పులు ఉన్నవన్న సంగతి మరిచిపోయావు. మర్చిపోతారండి, మర్చిపోతారండి, అన్నీ మర్చిపోతారండి. ఎందుకంటే వారిలో అపవాది చేరి ప్రభువుకి దూరం చేస్తాను, నేను ఆరాధనకు దూరం చేస్తున్నాను. ఖచ్చితంగా ఆరాధనకు దూరం అవుతున్నావంటే నిన్ను అపవాది నడిపిస్తున్నాడు అన్న సంగతిని జ్ఞాపం చేసుకో. సాతానుడే నిన్ను నడిపిస్తున్నాడు. ఓయ్, సాతానుడే నిన్ను నడిపిస్తున్నాడు. ఈ సంగతి నువ్వు జ్ఞాపం చేసుకో. సాతాను చేత నడిస్తే ఏమవుతుంది? ఎక్కడ తీసుకెళ్తాడు వాడు? మంచి ద్రోవకు తీసుకెళ్తాడా? సాతాను ఎక్కడ తీసుకెళ్తాడు? ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. నిజమైన ఆరాధనకు మరో ఆటంకం ఏంటంటే రాజీతత్వము, పాపం, దుర్నీతితో కూడిన జీవిత విధానం. రాజీపడి ఏం కాదు, జై శ్రీరామ్ అనొచ్చు, జై జీసస్ అనొచ్చు. తెలివిలేని పనికిమాలి మాటలు అవి. రాజీ పడాలి, వ్యూస్ రావాలి, పైసలు రావాలి, పనికిమాలి అన్ని గుంతలు వేసుకొని సావాలి. వాళ్ళ పండుగలకు పిలిస్తే పోవాలి, వీళ్ళ పెళ్ళిళ్ళకి పిలిస్తే పోవాలి, ఆ పబ్బాలకు పోవాలి, ఏదైనా అక్కడ ఏమైనా జరగకోకు. ప్రభు ఏడుస్తూ కూడా నీ ముందు నిలబడినా కూడా, యేసు ప్రభా కొద్దిసేపు అక్కడుండు, వీళ్ళతో ఉంటే కనుక నాకు లాభం. రాజీ పడిపోతూ ఉంటారు, లోకంతో రాజీ పడిపోతారు, పాపంతో రాజీ పడిపోతూ ఉంటారు, మనుషులతో రాజీ పడిపోతూ ఉంటారు. మరీ విశేషంగా ప్రభువుకు వ్యతిరేకంగా బ్రతకడానికి వాళ్ళ లాభాన్ని చూసుకుంటారు తప్ప ప్రభు దూరం అవుతుందన్న సంగతి గుర్తుండదు. పాపము, దుర్నీతి, నీతి లేని జీవితం, ఇవి నిన్ను దేవునికి దూరం చేస్తాయన్న సంగతి గుర్తు చేసుకో. సో ప్రియులారా, నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి సమీపంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? వినండి వినండి, మోసం చేసుకుంటూ ఉన్నావా, దేవుని ఎదుట నమ్మకంగా కనబడతా ఉన్నావా? ఇన్ని మాటలు నీ హృదయంలోకి వచ్చినప్పుడు కూడా నీ ఎదుటకు తీసుకుని ప్రభు తీసుకొచ్చి పెట్టినా కూడా నీవుగానే వెళ్తే ప్రియులారా, శిక్షా విధికి నువ్వు పరిగెడుతూ ఉన్నావు. ఎందుకంటే కృతజ్ఞత లేని వారి ఎడల దేవుడే హ్యాపీగా ఉండలేడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, మొదలెట్టండి. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. మరలా చెప్తున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఇంత చెప్పినా కూడా నీ లాభం కొరకు, నీ బ్రతుకు జీవితం కొరకు, లేదంటే ఏమో ఆశించి ప్రభుని ఆరాధించలేకపోతున్నావేమో, ఆత్మతో సత్యంతో ఆరాధించలేకపోతున్నావేమో. ప్రియులారా, గమనించండి. ఇంకా మరీ శ్రేష్టంగా నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నీ అవిధేయతలను బయటికి రాకుండా, నీ శరీరాన్ని దేవునికి పరిశుద్ధముగా అర్పించుకోకుండా, ప్రభుని నువ్వు సమీపించడం ఇంపాసిబుల్. ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.